చూస్తున్నాం. ఇజ్రాయెల్లో రెచ్చిపోయారు ఉగ్రవాదులు. జెరూసలేం రిమోట్ జంక్షన్ కి సంబంధించిన సమీపంలో ఉగ్రదాడి చేశారు. బస్సులోకి ప్రవేశించి కాల్పులను జరిపారు టెర్రరిస్టులు. ఉగ్రవాది దాడిలో ఇప్పటిదాకా 5గురు మృతి చెందారు. దాంతోపాటు 25 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. మొత్తం మీద టెర్రరిస్టులు అక్కడికక్కడే కాల్చి చంపారు చాలా మంది. దాని తర్వాత పోలీసులు ఆ టెర్రరిస్టులను కూడా కాల్చి చంపినట్టు తెలుస్తుంది. దాంతో దాడిలో పరుగులు పెట్టారు ప్రయాణికులు. పరిసర ప్రాంతాలలో ఉన్న వాళ్ళంతా, బస్సులో ఉన్న వాళ్ళంతా. ఒక రద్దీగా ఉన్న బస్సులోకి టెర్రరిస్టులు ఆల్రెడీ వెపన్స్ తీసుకొని ఎక్కిన తర్వాత ఆ బస్సులో ఉన్న వాళ్ళని అందరినీ షూట్ చేసే ప్రయత్నం చేశారు. దీంట్లో 5గురు చనిపోయారు, 25 మంది గాయపడినట్టు తెలుస్తుంది. ఒక్కసారి విజువల్స్ చూద్దాం. כל שעות הבוקר, גם בשעה 10, גם בתלמידים, גם באנשים שיוצאים לעבודתם. הנה אנחנו רואים את התיעוד הזה שמראה עד כמה הפיגוע הזה מזעזע. יורדים מן האוטובוס או מרכב, לא ברור בדיוק מהיכן מגיעים שני המפגעים. చూడండి, ఒక్కసారిగా షూటింగ్ స్టార్ట్ అయింది. అదొక బస్ జంక్షన్ అని చెప్పుకోవచ్చు, ఒక బస్ పాయింట్ అని చెప్పొచ్చు. అక్కడ అన్ని బస్సెస్ ఆగుతాయి. సో జ్యూస్ కి సంబంధించిన ఏరియాస్కి వెళ్ళడానికి బస్సెస్ మెయిన్గా అక్కడే ఆగుతాయి. సో పాలస్తీనా హమాస్ కి సంబంధించిన టెర్రరిస్టులు అదే ప్లేస్ ని టార్గెట్ చేశారు. ఆ బస్సులో ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూడండి. వరుస పెట్టి బస్సులు ఉన్నాయి అక్కడ. ఆ బస్ జంక్షన్కి వచ్చారు. బస్సులో అందరూ ఎక్కి బస్సు నిండా జనాలు ఉన్న తర్వాత షూట్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక్కసారిగా అందరిపై విచక్షణారహితంగా ఒక మెషిన్ గన్ లాంటిది, వాళ్ళు ఒక సబ్ మెషిన్ గన్ ని తీసుకొని వచ్చి షూట్ చేయడం స్టార్ట్ చేశారు. 5గురు అక్కడికక్కడే చనిపోయారు. 25 మందిని మాత్రం హాస్పిటల్స్ కి తీసుకెళ్లారు. మనం మిగతా విజువల్స్ లో కూడా చూడొచ్చు చాలా క్లియర్ గా. దీని తర్వాత అక్కడ ఒక లోకల్ పర్సన్ ఎవరైతే గన్ క్యారీ చేస్తున్నాడో అతను, దాంతో పాటు ఒక ఐడిఎఫ్ ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ కి సంబంధించిన ఒక సోల్జర్, వీరిద్దరి దగ్గర వెపన్స్ ఉండడంతో వీళ్ళిద్దరూ ఆ టెర్రరిస్టులని షూట్ చేసి చంపేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీదైతే ప్రస్తుతానికి సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. వెస్ట్ బ్యాంక్ సైడ్ పాలస్తీనాకి సంబంధించిన చాలా ఊర్లు ఉంటాయి. బేసికల్గా జెరూసలేం మాది అని చెప్పేసి ఒక పక్కన పాలస్తీనా, అలాగే ఇజ్రాయెల్, ఇవి ఎప్పటి నుంచో గొడవ పడుతున్నాయని. అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి కూడా అన్య మతాలకు సంబంధించిన ముఖ్యమైన గుడ్లని చెప్పాలా, లేకపోతే ప్రార్థనా ప్రదేశాలని చెప్పుకోవచ్చు. లేకపోతే సో ముఖ్యమైన ప్రార్థనా ప్రదేశాలు ఇవన్నీ కూడా జెరూసలేంలోనే ఉన్నాయి. కాబట్టి పాలస్తీనా కావచ్చు, అలాగే ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ అన్ని కూడా మాదంటే మాది, జెరూసలేం మాదంటే మాది అని చెప్పేసి కేంద్ర బిందువు. ఒక రకంగా ఇదన్నీ గొడవలకి వీటన్నిటికీ కూడా కేంద్ర బిందువు అని చెప్పుకోవచ్చు. సో ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది అక్కడ ప్రయాణించే వాళ్ళు, ఆ జ్యూస్కి సంబంధించిన వాళ్ళు, ఆ జ్యూస్కి సంబంధించిన ఏరియాలకు వెళ్ళడానికి అదొక మెయిన్ బస్ జంక్షన్ అని చెప్పుకోవాలి. ఆ బస్ జంక్షన్ పేరు కూడా రమోత్ జంక్షన్, రమోట్ జంక్షన్. ఈ రమోట్ జంక్షన్ దగ్గర యాదాన్ స్ట్రీట్ అని చెప్పేసి ఆ స్ట్రీట్ ఉంది. ఆ స్ట్రీట్ దగ్గర ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళంతా మార్నింగ్ ఆఫీసులకి వెళ్ళే టైము, అందరూ వర్క్కి వెళ్ళే టైం, అలాంటి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తం మీద అయితే 5గురు చనిపోయారు. ఇప్పటిదాకా 25 మంది గాయపడ్డారు. 6వ వ్యక్తి కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. వీళ్ళందరినీ హదాసా హాస్పిటల్ మౌంట్ అని చెప్పేసి ఆ హాస్పిటల్కి కూడా వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళారు. ఈ గాయపడిన వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇజ్రాయలీ పోలీసు అలాగే ఒక సివిలియన్, వీళ్ళిద్దరు వెపన్స్ ఉండడం వల్ల ఈ టెర్రరిస్ట్ ఇద్దరిని షూట్ చేసి వీళ్ళిద్దరిని చంపేశారు, వీళ్ళిద్దరిని న్యూట్రలైజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఒక రకంగా వీళ్ళిద్దరూ ఆ చుట్టుపక్కల పాలస్తీనాకి సంబంధించిన కొన్ని విలేజెస్ నుంచి అడ్డదారిన వీళ్ళు జెరూసలేంకి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక సబ్ మెషిన్ గన్ని వీళ్ళు తయారు చేసుకొని ఈ రద్దీగా ఉండే ప్లేస్ ఈ జంక్షన్లో ఏదైతే ఉందో అక్కడ పొద్దున్నే అందరూ వాళ్ళ పనులకి వెళ్ళడానికి చాలా బిజీగా ఉన్న ఏరియాని పిక్ చేసుకొని ఒక బస్సులో అందరు ఎక్కిన తర్వాత చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు అక్కడ. ఆ విజువల్లో మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఒక 200 నుంచి 300 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ మార్నింగ్ వాళ్ళ పనులకి, వాళ్ళ విధులకి, ఆఫీసులకి వీటన్నిటికీ బయలుదేరే పరిస్థితి నెలకొన్న సమయంలో, వీళ్ళు బస్సులో రద్దీగా ఉన్న సమయంలో వీళ్ళు ఆ బస్సులోకి ఎక్కిన తర్వాత షూట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎంత దారుణం! ఒక సివిలియన్స్ని చంపుతున్నారు. దీన్ని ఒక రకంగా మనం చూసుకుంటే హమాస్ వాళ్ళు దీనిపై ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. పాలస్తీనాకు సంబంధించిన హమాస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఒక హీరోయిక్ ఆపరేషన్, పాలస్తీనాకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఇలా ఎస్కలేట్ చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎస్కలేట్ చేయండి. జెరూసలేంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలా మీరు యాక్టివిటీస్ చేయండి, ఇలాంటి యాక్టివిటీస్ చేయండి అని చెప్పేసి హమాస్ చెప్పుకొస్తుంది. దీనికి
ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఆయన ఒక అర్జెంటుగా ఒక మీటింగ్ ని అరేంజ్ చేసుకున్నాడు. ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్, బార్డర్ పోలీసు, అలాగే సెక్యూరిటీ సర్వీసెస్ వీళ్ళందరినీ పెట్టుకొని ఒక ఇమీడియట్ గా ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని ఆ లెఫ్ట్ బ్యాంక్ కి సంబంధించిన విలేజెస్ నుంచి వీళ్ళు ఏదైతే దొంగదారిన వస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఎలా ఆపాలి, ఆ విలేజెస్ నుంచి ఎవరెవరు వచ్చారు, ఇంకా ఎవరెవరు సహకరించారనే దాని కోణంలోనే డిస్కషన్ అయితే ప్రస్తుతం జరుగుతున్నది తెలుస్తుంది. మొత్తానికి అయితే మ్యాగెన్, డేవిడ్, యాడమ్ అని చెప్పేసి ఆ టీమ్స్ ఉన్నాయి. ఆ టీమ్స్ అన్ని ఈ బస్సు ఇన్సిడెంట్ లో ఎవరైతే గాయపడ్డారో వీళ్ళందరినీ కూడా జెరూసలేంకి సంబంధించిన హాస్పిటల్స్, అలాగే హదాసాకి సంబంధించిన హాస్పిటల్స్, ఇలాంటి హాస్పిటల్స్ అన్నిటికీ కూడా వీళ్ళందరినీ షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఒక పక్కన బార్డర్ పోలీసు, మున్సిపల్ ట్రాన్సిట్ అథారిటీస్ వీళ్ళందరూ కూడా వెహికల్స్ అన్ని ఇప్పుడు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వెహికల్స్ వీటన్నిటిని కూడా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రతి జంక్షన్, ప్రతి కూడలి దగ్గర ఉన్న వెహికల్స్ అన్నిటి కూడా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకేమైనా అటాక్స్ ఉన్నాయా రానున్న రోజుల్లో అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ అయితే ప్రస్తుతానికి చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఇదొక సివిలియన్స్ ని టార్గెట్ చేసిన ఒక దాడి కాబట్టి ఇది ఒక పిరికి పందలు చేసిన చర్యగానే మనం పరిగణించవచ్చు ఒక రకంగా చూడాలంటే. సో మొత్తానికైతే పాలస్తీనా జెరూసలేం మాదంటే మాదే అంటుంది, ఒక పక్కన ఇజ్రాయెల్ కూడా మాదంటే మాదంటారు. అలాగే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కూడా ఇక్కడ వాళ్ళకు కూడా కొన్ని సీక్రెట్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇది మాదంటే మాదని చెప్పేసి డిస్కషన్స్, దానిపైన వైలెన్స్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అలాంటి ఒక సంఘటన మళ్ళీ చోటు చేసుకుంది జెరూసలేంలో రమోత్ జంక్షన్ అనే ఒక జంక్షన్లో. చాలా బిజీగా, చాలా రద్దీగా ఉన్న రష్ అవర్స్ అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అందరూ ఆఫీస్కి అలాగే వర్క్కి వెళ్ళే సమయంలో ఇద్దరు దుండగులు, ఇద్దరు టెర్రరిస్టులు, హమాస్కి సంబంధించిన ఇద్దరు, పాలస్తీనాకి సంబంధించిన ఇద్దరు టెర్రరిస్టులు వచ్చి ఒక సబ్ మెషిన్ గన్ యూజ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ షూట్ చేసే ప్రయత్నం చేశారు. దీంట్లో ఐదుగురు చనిపోయారు, 25 మంది గాయపడ్డట్టు కూడా తెలుస్తుంది. చాలా మంది మహిళలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఉన్నారు. అలాంటి ఒక సిచ్యువేషన్ చూడండి. ఆ బస్ జంక్షన్ ఆ లెఫ్ట్ సైడ్ విజువల్ కనిపిస్తుంది క్లియర్గా. అన్ని బస్సెస్ ఉంటాయి అక్కడ, అంతా ఒక బస్ జంక్షన్, రమాత్ బస్ జంక్షన్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ యాగిల్ యాదిన్ స్ట్రీట్ అని చెప్పి అంటారు. ఆ వీధిలో అక్కడ చోటు చేసుకుంది ఈ సంఘటన. మొత్తం మీద అయితే ఇజ్రాయెల్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. రానున్న రోజుల్లో వెస్ట్ బ్యాంక్కి సంబంధించిన విలేజెస్ నుంచి ఎవరు రాకుండా కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకో పక్కన హమాస్ ఇది ఒక హీరోయిక్ ఆపరేషన్. సామాన్యమైన ప్రజలను చంపడం హీరోయిక్ ఆపరేషన్. అలాంటి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు హమాస్ ఆలోచన ఎలా ఉంది. సివిలియన్స్ని చంపిన హీరోయిక్ ఆపరేషన్ అంటున్నారు. అంటే వాళ్ళు బేసికల్గా ఇజ్రాయెల్కి సంబంధించిన జూస్ కానీ జూయిష్ పీపుల్ కానీ ఎవరైనా వాళ్ళకి టార్గెటే. వాళ్ళు సివిలియన్స్ అయినా, వాళ్ళు ఒక సోల్జర్స్ అయినా, ఒక పోలీస్ ఫోర్స్ అయినా, ఎవరైనా ఒక టార్గెటే అని చెప్పేసి అర్థమవుతుంది. మొత్తం మీద అయితే జెరూసలేంలో జూయిష్ ఏరియాస్కి వెళ్ళడానికి ఏదైతే బస్ జంక్షన్ ఉందో అక్కడైతే భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ఒక మానవ బాంబు లాంటిదే ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఇద్దరు వెళ్ళి దాదాపు 25 మందిని షూట్ చేశారు, ఒక 5గురు చనిపోయారు అని అంటే మీరు అర్థం చేసుకోండి ఆ మ్యాగ్నిట్యూడ్ ఎంత ప్లానింగ్ చేశారు అనేది. בשעות הבוקר, לאורך כל שעות הבוקר, גם בשעה 10, גם בתלמידים, גם באנשים שיוצאים לעבודתם.